హలో గాయస్, మనకి రేపు జూన్ 11th నుంచి జూన్ 15th వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది కదా. అదే మనకి సౌత్ ఆఫ్రికాకి అలాగే ఆస్ట్రేలియాకి మధ్య. సో అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఆస్ట్రేలియన్ టీమ్ స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేశారు. సో దీంట్లో మొత్తం చూసుకుంటే ఒక 15 మంది ఉన్నారు. ఆ 15 మంది కనుక మీరు ఒకసారి డీటెయిల్గా చూసారంటే కళ్ళు మూసుకొని చెప్పేసి, అరే ఈసారి మళ్ళీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను కొట్టైపోతుందా అని చెప్పేసి ఒక్క కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ 15 మెంబర్స్ ఆ విధంగా ఉన్నారనమాట. సో మరి ఆ 15 మెంబర్స్ ఎవరు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. మరి అయితే ఫస్ట్ మరి వీళ్ళకల్లే ఒక మంచి ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చే మరి బ్యాట్స్మెన్స్ కనుక చూసుకుంటే టాప్ ఆర్డర్లో, సో వీళ్ళకల్లే ఉస్మాన్ ఖవాజా, దాని తర్వాత మరి శామ్ కర్న్స్. సో వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో మరి దాని తర్వాత చూసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే కొంచెం దూకుడికి వెళ్ళి అవుట్ అయ్యారనుకోండి, దాని తర్వాత మ్యాచ్ స్టెబిలిటీ ఇవ్వడానికి మిడిల్లో చూసుకుంటే మరి వీళ్ళకల్లే స్టీవ్ స్మిత్, దాని తర్వాత లబుషేన్. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. సో దాని తర్వాత 5th పొజిషన్లో వచ్చేసరికి ట్రావిస్ హెడ్. ఎందుకంటే మ్యాచ్కి ఒక మరి వీళ్ళిద్దరూ కొంచెం మ్యాచ్ స్టెబిలిటీ ఇచ్చి ముందుకు తీసుకెళ్తే దాని తర్వాత అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆడాలి కదా. సో అందుకని చెప్పేసి 5th పొజిషన్లో ట్రావిస్ హెడ్ వస్తాడు. సో దాని తర్వాత ఏదన్నా కొంచెం మ్యాచ్ ఇబ్బందిలో పడింది అనుకోండి, సో దాని తర్వాత వెంటనే అలెక్స్ క్యారీ దిగుతాడు. సో మరి అలెక్స్ క్యారీకి ఏదైనా ఇంజురీ అయిందంటే ఆటోమేటిక్గా జాష్ ఇంగ్లీష్ వస్తాడు. మరి ఇద్దరు కాంబినేషన్ కలిసింది అనుకోండి, ట్రావిస్ హెడ్ది జాష్ ఇంగ్లీష్ది, సో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. సో దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళిద్దరు ఏదైనా అవుట్ అయినా సరే, సో దాని తర్వాత మళ్ళీ వీళ్ళకల్లే ఇద్దరు ఆల్రౌండర్లు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు ఎవరో కాదు, మనకి కెమెరాన్ గ్రీన్ ఒకడు, దాని తర్వాత వెబ్స్టర్. సో వీళ్ళిద్దరు కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్లేయర్సే. సో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. సో దాని తర్వాత చూసుకుంటే మరి వీళ్ళకెళ్ళి స్పిన్నర్లు కావాలి కదా. బౌలింగ్లోకి వచ్చేసరికి వీళ్ళకెళ్ళి నేతన్ లయన్ని అలాగే కుహ్నెమాన్. సో వీళ్ళిద్దరు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌలర్స్. సో మరి వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ చేశారు. సో దాని తర్వాత మరి ఫాస్ట్ బౌలర్స్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి లార్డ్స్లో. సో మరి ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే మొత్తం కూడా మన మీద ఇండియా టీం మీద ఎవరినైతే సెలెక్ట్ చేశారో వాళ్ళనే. సో మరి ఆ ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హ్యాజల్వుడ్. సో వాళ్ళకి బ్యాకప్గా బోలాండ్. సో మరి వీళ్ళల్లో ఎవరో ఒకరికి ఇంజూర్ అయినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే హ్యాజల్వుడ్కి ఇబ్బంది అయితే మన మీద బోలాండ్ ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేశాడో చూశారు కదా. సో కాబట్టి వీళ్ళకి అంత ఇబ్బంది అయితే ఏమీ కనిపించట్లేదు. మరి ఈ స్క్వాడ్ మొత్తాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాకి తిప్పలు తప్పవు అనిపిస్తుంది. ఎందుకంటే మన వల్లనే వీళ్ళు మట్టి గెలిపేశారు, అప్పుడు 1-3 తేడాతో గెలిచారు వీళ్ళు. సో కాబట్టి మరి సౌత్ ఆఫ్రికా నుంచి వీళ్ళు లాగేసుకోవడం అనేది ఈ స్క్వాడ్ని చూసిన తర్వాత పెద్ద విషయం కాదైతే అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే మరి ఈ స్క్వాడ్ని చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.